ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు మీరు ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేస్తారో మీకు తెలుసా? డబ్బు కోసం, సక్సెస్ కోసం, లేదా హ్యాపీ కోసం. కానీ ఒక్క ప్రశ్న, మీ జీవితంలో నిజంగా హ్యాపీ ఎప్పుడు వచ్చింది? స్కూల్ రిజల్ట్ రోజున, మొదటి జీతం వచ్చినప్పుడా, లేదా ఎవరో మిమ్మల్ని గుర్తించినప్పుడు? హ్యాపీ అనేది ఒక ఫీలింగ్ అనుకుంటాం. కానీ ఈ కథలో ఒక మనిషి, అతనికి డబ్బు లేదు, పెద్ద ఇల్లు లేదు, ఫేమ్ కూడా లేదు. అయినా అతని ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎందుకు? అదే విషయం ఈ కథ చివరి వరకు చెప్పను. కానీ వినకుండా మధ్యలో ఆపితే మీ జీవితంలో ఒక ముఖ్యమైన క్లూ మిస్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ వెంకటేష్. హ్యాపీ ఒక చిన్న పట్టణంలో పుట్టాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకటే మాట, జీవితంలో సెటిల్ అవ్వాలంటే డబ్బు, పొజిషన్, పేరు కావాలి. అందరూ రేస్లో పరిగెడుతున్నారు. ఒకరు ఉద్యోగం కోసం, ఇంకొకరు బిజినెస్ కోసం, మరొకరు విదేశాల కోసం. కానీ హ్యాపీ మాత్రం నెమ్మదిగా అదే రోడ్డు మీద నడుస్తున్నాడు. అందరూ నవ్వారు, ఇతను లూజర్ అన్నారు. ఒకరోజు హ్యాపీ తనకు తానే ప్రశ్నించుకున్నాడు, నిజంగా నేను తప్ప? అందరూ పరిగెడుతుంటే నేను ఎందుకు ఆగిపోయాను? అతడు స్నేహితుడు అన్నాడు, బ్రో, లైఫ్ ఈజ్ కాంపిటీషన్, హ్యాపీ లేటర్, సక్సెస్ ఫస్ట్. ఈ మాట హ్యాపీ మనసులో గుచ్చుకుంది. అందుకే అతను కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ పరిగెత్తుతూ ఒకరోజు హ్యాపీ ఆగిపోయాడు. చుట్టూ చూశాడు, అందరూ గెలిచారు, కానీ ఎవ్వరూ నవ్వడం లేదు. అక్కడ ఒక పెద్ద ప్రశ్న పుట్టింది, గెలిచాక కూడా సంతోషం లేకపోతే ఈ రేస్ ఎందుకు? ఆ రోజు హ్యాపీ ఒక వృద్ధుడిని కలిశాడు. అతని ముఖంలో ప్రశాంతత ఉంది. హ్యాపీ అడిగాడు, మీ జీవితంలో అత్యంత విలువైనది ఏంటి? ఆ వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, నాకు నేను ఎవరో తెలుసుకోవడం. ఇది ఒక్కరి మాట కాదు. ఈ మాటలు చెప్పినవాడు ఎవరో తెలుసా? విజయశేఖర శర్మ, అబ్దుల్ కలాం, జాక్మా. అందరూ ఒకే విషయం చెప్పారు, హ్యాపీ అనేది గమ్యం కాదు, ఒక విధానం. అప్పుడే హ్యాపీ అర్థం చేసుకున్నాడు, హ్యాపీ అనేది డబ్బు వచ్చిన తర్వాత కాదు, సక్సెస్ వచ్చిన తర్వాత కాదు, నువ్వు చేస్తున్న పనికి అర్థం దొరికినప్పుడు వచ్చే ఒక ఫీలింగ్. అందుకే అతను తన దారిలోనే నడిచాడు, నవ్వుతూ, భయం లేకుండా. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, మీరు పరిగెడుతున్న రేస్ మీదేనా, లేదా ఇతరులు చూపించిందా? కమెంట్లో చెప్పండి. హ్యాపీ మీ జీవితంలో ఎప్పుడు వచ్చింది? ఈ కథ మీకు కనెక్ట్ అయ్యిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ వల్ల ఎవరో ఒకరు నిజమైన హ్యాపీని గుర్తించవచ్చు.